నమస్తే. ప్రస్తుతం మనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. బాలకృష్ణ అండ్ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు భేటీ అయ్యారు అని చెప్పేసి, కానీ అందరికీ ఆతృత ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడుకొని ఉంటారు, ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకొని ఉంటారా, ఎందుకంటే ఎలాగో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగి ఉండొచ్చు అంటారు? ఊళ్ళో పెళ్లి అయితే కుక్కలు కడవడు కదా, మన సోషల్ మీడియా అంతా కుక్కలు. ఫోటోగ్రాఫ్ బయట పెడితే అది వైరల్ అవుతుంది, బాలకృష్ణ తెలుసు. అది ఎలాగ వైరల్ చేస్తారంటే రేవంత్ రెడ్డికి తెలుసు. నిన్న మొన్నటి వరకు అది సామాన్యులే కదా. రేవంత్ బిఫోర్ సీఎం మా ఆర్డినరీ పర్సన్, సీఎం అయ్యాడు కాబట్టి ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న ఫిల్మ్ యాక్టర్స్ అందరూ కూడా ఏపీకి చెందిన వాళ్ళు అయినా కూడా రేపు పొద్దున్న లెగిస్తే వాళ్ళకి ఈవినింగ్ వరకు ఎవరితో పని, ఈ గవర్నమెంట్తో పని. సో మళ్ళా అందులోనూ బాలకృష్ణ లాంటి పొజిషన్ ఎక్స్ సీఎం కొడుకు, ఒక పెద్ద స్టార్ కొడుకు, అండ్ ఈ హిమ్సెల్ఫే భయంకరమైన కట్ ఒక స్టారు. ఇన్నిటితో బాలకృష్ణ ఇంటికి వెళ్ళి ఒక బొకే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వేరే రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళిద్దరినే సీక్రెట్గా నేను ఫోన్ చేసి ఏం వాడుకున్నారని అడిగితే తప్పితే నాకు తెలియదు. అది మంచి పరిణామమే. బొకే ఇచ్చినట్టు ఫోటోగ్రాఫ్ ఒకటి ఉంది. ప్రతిదీ అవసరం కోసం వెళ్ళవసరం లేదు. కానీ అందరు ఏమంటున్నారంటే టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీడీపీ వ్యక్తి ఇప్పుడు బాలయ్య బాబు, అంటే వీళ్ళిద్దరూ ఇంకా ఏమైనా పన్నాగాలు వండుతున్నారా అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు మాట్లాడుకుంటున్నాం ముచ్చట. ఎందుకంటే ఎల్లో కలిశారు అని చెప్పేసి. యాక్చువల్గా రేవంత్ రెడ్డి కేసీఆర్కి కూడా శిష్యుడే. చాలా తెలివైన కట్ చేస్తారు. ఒరిజినల్గా చంద్రబాబు నాయుడికి లేటెస్ట్గా వచ్చినవాడే కదా రేవంత్ రెడ్డి, యంగ్ ఫెలో. సో వాళ్ళతో కంపేర్ చేస్తే 20 ఏళ్ళు చిన్నవాడే కదా. సో కేసీఆర్ తెలిసి ఇతనికి పొటెన్షియాలిటీ అంటే అది మిల్లిగా కట్ చేసుకుంటూ వచ్చాడు. మనవాడు అర్థం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి, వీడు నేను ఎలా కట్ చేస్తాను చూసుకున్నాడు. ఓకే, దానికి ఆజ్యం పోసింది ఎవరు? టీడీపీ, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధపతాలను నొక్కేశాడు. ఆఫ్టర్ సెపరేషన్, స్టేట్ సెపరేట్ అయిన తర్వాత అసలు మచ్చుకు కూడా దగ్గర రానివ్వకుండా చేసి ఓటుకు నోటు కేసులు వేసి కట్ చేస్తే హైదరాబాద్ కూడా 10 సంవత్సరాలు నువ్వు వాడుకోకూడదు అన్న కండిషన్ పెట్టి మొత్తానికి ఇండైరెక్ట్గా అమరావతి కండిషన్. సో చంద్రబాబు నాయుడు ఇల్లు తప్ప మిగతా చాప్టర్ క్లోజ్. తెలుగుదేశం ఒక సీటు కూడా రాదు. నాకు తెలుగుదేశం ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్న రమణ కూడా బాగా ఫ్రెండ్ నాకు. సో వైఎంపీ ఎల్ రమణ ఉంటుంది అతని పేరు. మొన్నటి వరకు వాడుకునేవాడు, నా స్టేటస్ వస్తూ ఉంటాడు, మంచి అతను యాక్చువల్గా. సో ఒకసారి పార్టీ తుడిచిపెట్టిపోయింది. అయినా కూడా అది ఒరిజినల్గా చంద్రబాబు నాయుడుని గురువుగా తీసుకునే, ఇది గురువుగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈజ్ వెరీ క్లవర్ పర్సన్. అంత బాగా మాట్లాడే వ్యక్తి నేను ఎవరిని చూడలేదు. మంచి బూతులు మాట్లాడే బూతు మళ్ళీ మాట్లాడకుండా అన్ని బూతులు వచ్చు. విషయం ఉంది, పొలిటికల్ విషయం ఉంది, అన్ని విషయం వచ్చి అనర్ఘళంగా ఎదురు వ్యక్తిని ఫక్ చేసేస్తాడు. ఒక కేసీఆర్ ఉండేది ఆ ప్రతిభ, కేసీఆర్కి మించి ఉంది ప్రతిభ, సమయస్ఫూర్తిగా మాట్లాడే ప్రతిభ. నేను రేపే సార్ సరదా ఏదో బొక్కేద్దాం అనుకున్నాను, పనే లేదు. యంగ్స్టర్ ఇప్పుడు కాంగ్రెస్ రిప్రజెంట్ చేస్తున్నాడు. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్కి మళ్ళీ ఒక పూర్వ వైభవం పట్టుకొచ్చాడు. వాళ్ళకి అన్ని విధాల తెలంగాణలో ఆ అధికారం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్. విశ్వాసఘాతకంగా చేసి వాళ్ళు బ్యాట్ చేసేసింది కేసీఆర్ కదా. టీఆర్ఎస్ పార్టీ తప్పది. కాంగ్రెస్ని ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేశారు యాక్చువల్గా. సో ఆ టైంలో తెలుగుదేశం నుంచి వచ్చి ఒక వ్యక్తి వాళ్ళ తరపు నుంచి నిలబడ్డాడు కాబట్టి రాహుల్ గాంధీ, ఇంతకంటే సీనియర్లు ఉన్నారు, ఓ ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కాదని ఎందుకు ఇచ్చారు? వాళ్ళ వల్ల ఏమైంది? వాళ్ళు అవ్వలేదు కదా. మరి వాళ్ళందరి వల్ల ఆ పార్టీ వస్తే పాత్ర ఇవ్వడం తప్పితే ఇతను ఏంటంటే తెలుగుదేశం నుంచి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ అయ్యి తర్వాత గెలిపించాడు. ఎందుకంటే మొగోడు ఎవడు ఉండడు. దట్ అగైన్స్ట్ పొలిటికల్ చారిక్యుడ్ ఎవడు? కేసీఆర్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. వాళ్ళ రూట్లోకి పాతికిపోయాడు డబ్బు ప్రకారంగా. 10 years అంటే ఏంటి? ఫ్యామిలీ అనేది తెలియని వాళ్ళే. ఒక పర్సన్ కాదు. కేటీఆర్ ఈజ్ ఇంటెలిజెంట్ పర్సన్. కేటీఆర్ అంటే నాకు మామూలు కూడా ఇష్టం, ఎందుకంటే వెరీ ఇంటెలిజెంట్ గాయ అతను. ఓకే, తర్వాత చిన్న కేసుల గురించి ఎక్కడన్నా ఏదో ఛానల్లో నేను ఎప్పుడు ఎలా ఉంటానో అలా మాట్లాడతాను అంతే. బట్ వ్యక్తిగతంగా ఐ లైక్ హిమ్.
మంచి కేసీఆర్ కూడా ఉన్నాం. కేసీఆర్ కూడా మంచి నాలెడ్జబుల్, ఇంక్లూడింగ్ ఆ అమ్మాయి కూడా బాగా మాట్లాడుతుంది. అది దురాశ, అది బయట దొరికిపోయింది. ఓకే, ఆ ఒక్కటి తప్పితే ఎవరు కూడా పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఎవరి టైంలో వాళ్ళు దీపం ఉండగానే ఇల్లు చక్క కొట్టుకునే టైంలో ఉంటారు అక్కడ. మీకు అదే ఇప్పుడు తీసుకోడు ఎవరో ఒకళ్ళిద్దరు గోవాలో చచ్చిపోయారు ఆయన పట్న ఆయన సీఎం ఆయన అటువంటి మంచి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు తప్పితే మిగతా 95% అంతా ఫ్రాడ్ గాళ్ళే. అదేటప్పటికి సో ఇది జనరల్గా జరుగుతున్న కథ. ఈ టైంలో సీఎంని కలవడం అనేది ఎంత జస్ట్ డిప్లొమాటిక్ గేమ్. అది లౌక్యం ఉంటాం కదా, అదే టైటిల్ కూడా ఉంది, లౌక్యం అనే దాంట్లో వన్ ఆఫ్ ద యాక్ట్ అంతే. రేపు నేను 2-3 రోజులు వెళ్దాం అనుకున్నాను. ఇలా ఐ వాంట్ టు గివ్ హిమ్ ఓకే, వాట్ ఈస్ దేర్, బికాస్ వీ షుడ్ విష్ హిమ్. ఇప్పుడు వీళ్ళు అలా విడిపోతారని చూస్తూ ఉంటారు బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. ఏ విధంగా వీళ్ళకి కాంగ్రెస్కి చెడిపోతాయి, ఎందుకు చెడిపోతాయి? వాళ్ళు గెలిస్తే సౌత్లో బీజేపీ ప్రయత్నం చేస్తూ వాళ్ళు రూలింగ్ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళు గెలవకుండా కాంగ్రెస్ మళ్ళా ఒక లెవెల్ పట్టుకొచ్చాడు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. అతను నోరు, అతని యొక్క స్ట్రాటజీలను. సో అటువంటి వాళ్ళు గెలవడానికి అందరూ వెళ్తారు. అందులో చంద్రబాబు నాయుడు యొక్క పాత్ర ఉండదు. ఈజ్ సీనియర్ కదా, చాలా సీనియర్ టు హిమ్, ఈ సీనియర్ టు కేసీఆర్ ఇట్ సెల్ఫ్ కదా. ఏజ్ వైజ్ బై ఆల్ మీన్స్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు అతను. సో ఇప్పుడంటే ఎందుకు లోపు అయిపోయాడంటే అవన్నీ అన్ని బయట పడిపోవడం, ఎప్పటికప్పుడే పాత్ర మార్చేయడం, ఏండ్గా కొడుకు జగన్ మేనిఫెస్టోని తిరిగి చెప్పడం, ఇవన్నీ లోపు అయిపోయింది. అదే సీనియర్ మోస్ట్ పర్సన్. సో దట్ ఈస్ ఇట్ అబౌట్ రేవంత్ రెడ్డి ఈస్ ద ఐకాన్ ఇన్ కాంగ్రెస్. అఖండ 2 అంటే అఖండ ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. అఖండ 2 కూడా ఇప్పుడు సెట్స్ పైకి వెళ్ళింది, చాలా వరకు షూట్ పూర్తి చేసుకుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అయ్యి ఉండే అవకాశం ఉంటుంది అంటారు? 100% నిజంగానే. ఆ ఈక్వేషన్ కరెక్ట్గా చాలా పెద్ద మంచి ఈక్వేషన్ అది. బాలకృష్ణ తోటి సినిమాని హిట్ చేయటమే ఆఫ్టర్ బి గోపాల్. మళ్ళా చెప్తున్నాను, ఈ బచ్చాగాళ్ళకి తెలియదు కాబట్టి. బి గోపాల్ తర్వాత అంతకు 2 రెట్లు ఎక్కువ సక్సెస్ చేసిన డైరెక్టర్ బోయపాటి. ఆయన పేరు బోయపాటి శ్రీ. చాలా పెద్ద సక్సెస్ఫుల్ సినిమాలు, ఆ కాంబినేషనే పెద్ద సక్సెస్. వాళ్ళు అంత సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంకొక సౌండ్ చేస్తున్నారు. ఓకే, ఆ సౌండ్ చేయడం వెనకాల అంతరార్థం ఏంటంటే డెఫినెట్గా సబ్జెక్ట్ ఎలాగున్నా కూడా ఆడదు, ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. అతనికి ఒక 10 కోట్లు ఇచ్చి సినిమాకి ఒక డైరెక్టర్కి ఒక 20 కోట్లు ఇచ్చి సినిమాకి తీయడానికి ఒక 40 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు దాన్ని ఎంత చెప్తే 150 అంటారు, అబద్ధం ఆడతారు. 50 కోట్లు అబద్ధం ఆడతారు, 160 నుంచి స్టార్ట్ అవుతుంది బిజినెస్. మొత్తానికి సక్సెస్ఫుల్ వెంచర్ సినిమా రిలీజ్ ముందే. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంత గొప్ప కాంబినేషన్. ఇంకా అదే సీన్ డైరెక్టర్కి వేరే వాళ్ళతో కుదరలేదు. ఇటు రామ్ చరణ్తో కుదరలేదు, వెళ్ళగొడ సూర్యాస్ కొడుకుతో కూడా కుదరలేదు. ఒక్క బాలకృష్ణని ఒక హిట్ లెవెల్లో చూపించాడు. ఆ సినిమా చూడగలం లేదని నేను చూడలేను, మరి అంత భయంకరమైన ఇలా కొట్టగానే కొండలు పగిలిపోయే టైప్ సినిమా చూడలేను, కానీ చూడలేదు కూడా నేను. కానీ అఖండతోటి అఖండమైన ప్రఖ్యాతిని బాలకృష్ణ తెచ్చిపెట్టింది ఈ డైరెక్టర్. ఓకే, ఆ విధంగా మళ్ళీ అఖండ 2 తీస్తుంటే అంతకు రెట్టింపు సౌండ్ చేయాలి, చేస్తారు. ఇప్పుడు బాహుబలి 1 ఉంది, బాహుబలి 2 చేయలేదు, అలాగే అలా చేస్తున్నారు. ఇప్పుడు రిక్వైర్డ్ కూడా. ఇప్పుడు ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే తప్పితే ఓడిపోతే బాలకృష్ణ పోయే స్టేట్ ఎవరు చూడడు, కుక్కలు కూడా చూడడు. అంచేత మళ్ళా ఈ కాంబినేషన్ చేయడమే కరెక్ట్. ఎవరు బాలకృష్ణ చెయ్యాలి, చేస్తారు కూడా. ఈరోజు ఏమాత్రం కొంచెం కాంబినేషన్ హిట్ అయిందని తెలిస్తే మళ్ళీ రిపీట్ చేస్తారు. ఎందుకంటే జనాలకు బిజినెస్ అవ్వాలి, ప్రజల్లో కూడా అది ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ వస్తుందని అంచేత చేయటం అనేది కరెక్ట్, 100% కరెక్ట్. ప్లస్ వాళ్ళిద్దరు పెద్ద అసలు బాలకృష్ణ ఇంత పెద్ద సినిమాల్లో హిట్ అవుతాయనేది చేసిందే అతను వర్కౌట్ అయ్యింది ఆ డైరెక్టర్కి. సో లెట్ us విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ డెఫినెట్గా మంచి ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ అవుతుంది.